కార్తీక మాసం మహోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం శ్రీరామ హెల్త్ రెసిడెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశేష పూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సొసైటీ అధ్యక్షులు బెల్లం మనోహర్ పర్యవేక్షణలో పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిపించారు. ప్రముఖ ప్రవచనకర్త కపిలవాయి వెంకటరామారావు మార్గదర్శకత్వంలో మహంగాలి రాజశేఖర్ శర్మ పర్యవేక్షణలో సోలాస దుర్గాప్రసాద్ శర్మ వేదమంత్రాల నడుమ కళ్యాణకర్తూ కన్నుల పండుగలా జరిపించారు. గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, బ్రహ్మ కలిగిన పాదం, మధుపర్కాలు, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, ముత్యాల తలంబ్రాలు, మంగళహారతులు, ఆశీర్వచనం వంటి తంతును అత్యంత భక్త శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బెల్లం మనోహర్ తులసి దంపతులు, మీసా రాజేశ్వరరావు, గౌని హనుమంతరావు, సాంస్కృతిక అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, జ్యోతిర్లింగార్చన విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాలను ఎస్ఏ చౌదరి, రేణుక, పుల్లఖండం దివ్య, సింధు, ఉమామహేశ్వరి, సంధ్య, వనిత, బొమ్మ, శైలజ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఓం నమ శివాయ. యాక్చువల్లీ రాజశేఖర్ అయ్య గారు అంటే శివుడే మా దగ్గరికి రాజశేఖర్ అయ్య గారిని పంపించి నేను మీ కాలనీలో ఈ కార్యక్రమం అంటే కార్తీక మాస మొత్తం కార్యక్రమం చేస్తా అని ఆయన రావడము అంటే వెంటనే సరే అది మంచి అవకాశం కదా అని చెప్పేసి మన దగ్గర గుడి కూడా లేదు కాబట్టి స్వామివారే పంపించారనే ఉద్దేశంతో అది స్టార్ట్ చేయటము. ఇది ఇంత అద్భుతంగా అసలు రోజు రోజుకి చాలా అద్భుతంగా జరిగాయి కార్యక్రమాలన్నీ కూడా. ప్రతిరోజు జ్యోతిర్లింగార్చన ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఏ గుడిలో కూడా జరగదేమో ఇంత అద్భుతంగా. అంటే ఇంత అద్భుతంగా జరగడానికి కారణము రాజశేఖర్ శర్మ గారండి. ఎందుకంటే ఈ జ్యోతిర్లింగం అనేది ఇంతవరకు అసలు మాకు తెలియదు కూడా. జ్యోతిర్లింగార్చన ఉంది అనగానే మీరు కూడా మీ జబర్దస్త్ టీం కూడా మీరు కూడా వచ్చారు. మా దగ్గర కుంకుమ పూజలు ప్రతిరోజు ఒక్కొక్క హోమం, స్పెషల్ హోమాలు, చండీ యాగం, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఈరోజు కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. అంటే మేము ఇంతవరకు అంటే మేము ఇదే గుడి అని భావించిన మేము కొంతమంది అయితే అసలు ఏ గుడికి వెళ్ళలేదండి ఈ మంత్ మొత్తం. అంటే కార్తీక పౌర్ణమి కానీ ఏ పర్వదినాల్లో కూడా ఒక గుడిలో కూడా మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఇదే గుడిగా భావించాం మేము. అంత అద్భుతంగా అంటే మాకు యాక్చువల్లీ మేము చేసేదానికి మాకు పాజిటివ్ వైబ్స్ కూడా అలానే ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ కార్తీక మాసం కల్లా మా దగ్గర గుడి రావాలి, శివయ్య అది కూడా చేయాలి, గుడిలో మేము ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జబర్దస్త్ ఛానల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. మా అనాలంటే పెదవులు దూరంగా పెట్టి తాగలుగుతారా? అనలేదు కదా. కాకుండా అడ్డుపడతాయి. ఆ రకంగా రామా అనే నక్షరాలతో ఆ తారక మంత్రం ఎక్కడ ఏదో కట్టించడానికి అవకాశం ఎక్కడ ఉండలే. ప్రతి ఊళ్ళో రామాలయం కడుతున్నారు. రామనామాన్ని పరమేశ్వరుడే చెప్పాడు కాబట్టి అవకాశం అంటే ఉపన్యాసం చెప్పాలంటే వచ్చి రామాలయం కట్టమని చెప్పాడు ఏంటది. శివాయ. ఈరోజు శ్రీరామ్ హిల్స్లో ఈరోజు అంటే 29వ రోజు కార్తీక మాసం ఏదైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా మాకు శర్మ అయ్యగారు చాలా చక్కగా ఈ జ్యోతిర్లింగార్చన అని అభిషేకాలు మహాన్యాసాలు అనేది చేయించారు. కానీ అసలుకి ఇంతటి అద్భుతాన్ని మాకు పరిచయం చేశారు శర్మయ్య గారు. మాకు ముందు వచ్చి ఇలా చెప్పారు, మేము చేస్తాము ఏదైనా చూడండి అని చెప్పేసి. కానీ అప్పుడు మాకు నమ్మకం అనేది కుదరలేదు. కానీ అయ్యగారు వచ్చి ఏదైతే స్టార్ట్ చేశారో గుడి కన్నా అద్భుతంగా చేయించారు అయ్యగారు. చాలా అంటే చాలా అద్భుతంగా చేయించారు. ప్రతిరోజు కూడా హోమాలే కానివ్వండి, లేదు అంటే ఇక్కడ
జ్యోతిర్లింగార్చనే కానివ్వండి, దీనికి ఎటువంటి సహకారం ఏదైనా మేమంటూ చేస్తాము, మేమంటూ ఉన్నాము అంటూ మాకు సహకారం అందించారు. అది ఎవరు ప్రెసిడెంట్ గారు బెల్లం మనోహర్ గారే కానివ్వండి, కమిటీ వారే కానివ్వండి, అలాగే దీనికి సంబంధించిన జ్యోతిర్లింగార్చనకి ఎట్లాంటి సహాయం అయినా మేముంటాము, మేము చేస్తామని కాలనీ మహిళలందరూ కూడా వచ్చి చేశారు. దానికి నిజంగా నిదర్శనం ఏంటంటే ఆ శివయ్యే చేపించుకున్నారు. ఆ శివయ్యే ఇక్కడ కొలువై ఉండి మాతోటి ఇంత కార్యక్రమం జరిపించుకున్నారు. మాకు ఎలాంటి లోటు లేదు. అంటే బయటికి వెళ్ళాలి, ఈ కార్తీక మాసంలో బయటికి వెళ్ళాలి, పూజలు చేయాలన్న లోటు లేకుండా ఇక్కడే మాకు చాలా అద్భుతంగా చేపించారు అయ్యగారు. మేము అయ్యగారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేర్చుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జబర్దస్త్ టీవీకి ధన్యవాదాలు. భక్తికి ఓం నమ శివాయ. యాక్చువల్లీ రాజశేఖర అయ్య గారు అంటే శివుడే మా దగ్గరికి రాజశేఖర అయ్య గారిని పంపించి నేను మీ కాలనీలో ఈ కార్యక్రమం అంటే కార్తీక మాస మొత్తం కార్యక్రమం చేస్తా అని ఆయన రావడము, అంటే వెంటనే సరే అది మంచి అవకాశం కదా అని చెప్పేసి మన దగ్గర గుడి కూడా లేదు కాబట్టి స్వామివారే పంపించారనే ఉద్దేశంతో అది స్టార్ట్ చేయటము. ఇది ఇంత అద్భుతంగా అసలు రోజు రోజుకి చాలా అద్భుతంగా జరిగాయి కార్యక్రమాలన్నీ కూడా. ప్రతిరోజు జ్యోతిర్లింగార్చన ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఏ గుడిలో కూడా జరగదేమో ఇంత అద్భుతంగా. అంటే ఇంత అద్భుతంగా జరగడానికి కారణము రాజశేఖర శర్మ గారే అండి. ఎందుకంటే ఈ జ్యోతిర్లింగం అనేది ఇంతవరకు అసలు మాకు తెలియదు కూడా. జ్యోతిర్లింగార్చన ఉంది అనగానే మీరు కూడా మీ జబర్దస్త్ టీం కూడా మీరు కూడా వచ్చారు. మా దగ్గర కుంకుమ పూజలు ప్రతిరోజు ఒక్కొక్క హోమం, స్పెషల్ హోమాలు, చండీ యాగం, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఈరోజు కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. అంటే మేము ఇంతవరకు అంటే మేము ఇదే గుడి అని భావించిన మేము కొంతమంది అయితే అసలు ఏ గుడికి వెళ్ళలేదండి ఈ మంత్ మొత్తం. అంటే కార్తీక పౌర్ణమి కానీ ఏ పర్వదినాల్లో కూడా ఒక గుడిలో కూడా మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఇదే గుడిగా భావించాం మేము. అంత అద్భుతంగా అంటే మాకు యాక్చువల్లీ మేము చేసేదానికి మాకు పాజిటివ్ వైబ్స్ కూడా అలానే ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ కార్తీక మాసం కల్లా మా దగ్గర గుడి రావాలి, శివయ్య అది కూడా చేయాలి, గుడిలో మేము ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జబర్దస్త్ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా ఆస్తి పరమేశ్వరుడు కలిగించాలని పరమేశ్వరుడు ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమాన్ని మన బ్రహ్మగారు నిర్వహిస్తారు. ఏదో వాళ్ళ ఇష్టమైన నామం రామం, శివనామం చెప్పారు. రెండో నామం ఏంటంటే జాగ్రత్తగా వినండి అందరూ కూడా. నుంచి 516 రూపాయలు వారి పిల్లని ఆయన కళ్యాణ మహోత్సవం అమ్మవారిని స్వామివారికి ఇచ్చినటువంటి ఆ వరం ఏదైతే అనుకుంటాడయ్యా, అలాగనే ఆయన విభూతి పూసుకుంటాడు. విభూతి అంటే ఏం లేదు, అన్ని శాంపిల్స్. ఒక్కొక్కసారి ఇటు చూడండి. హలో స్వామి భవే జమయ భవే మయ భవే శంభవే శంభవే జమయ భవే జనమాంతే త్రమీయతే జనమా వృక్షే నమః శంభవే జమయ భవే జమయ స్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. మా శ్రీరామ్ మిల్స్ కాలనీలో
ఒకటో తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి నవంబర్ 2వ తారీఖు నుంచి ఈ మనం కార్తీక మాస పూజోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకం జరుగుతుంది, అలాగే హోమం జరుగుతుంది, సాయంత్రం జ్యోతిర్లింగార్చన నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం డిసెంబర్ 2వ తారీఖులోనే పూర్తవుతుందండి. ఈ కార్యక్రమాల్లో సహకరించినటువంటి కమిటీ వారికి మరియు నిష్ఠతో పూజలు నిర్వహించినటువంటి అనంత రాజశేఖర్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అర్చనలో ఈ ప్రమిదలను పేర్చినటువంటి తీరు చాలా చక్కగా చేశారు. ప్రతిరోజు కూడా ఈ పూజలు చాలా చక్కగా నిష్ఠతో నిర్వహించుకున్నాం. అందరికీ ధన్యవాదాలు సార్.